నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. H1B భారతీయుల్లో కలవరాన్ని కలిగించింది. వీసాలపై ఫీజు పెంపు వ్యవహారం ఎన్ఆర్ఐల కొంప ముంచుతోంది. అమెరికా వెళ్లాలనుకునే వాళ్ల కలలను కల్లలు చేస్తోంది. చదువు, ఉద్యోగంతో పాటు చివరికి పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. రోజుకో సంచలన నిర్ణయంతో దడ పుట్టిస్తున్నారు ట్రంప్. ఇంతకీ H1B వీసా విషయంలో డొనాల్డ్ ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు? మనోళ్లపై అగ్రరాజ్యాధినేత నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది? వైట్ హౌస్ పెద్దల డెసిషన్స్ అమెరికన్లకు లాభం చేస్తాయా, నష్టం చేస్తాయా? వీసాపై, ఫీజు పిడుగుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. భారతీయులను ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు. నిన్నటి వరకు సుంకాలతో విరుచుకుపడ్డాడు. నేడు ఇండియాకు ఆదాయం తెచ్చే భారతీయుల డ్రీమ్ను నెరవేర్చే H1Bని లక్ష్యంగా చేసుకున్నారు. H1B ఆశావహులకు అమెరికా మళ్లీ షాక్ ఇచ్చింది. వీసా దరఖాస్తులపై కొత్తగా $1,03,265 రుసుమును ప్రతిపాదించింది. అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపునకు అర్హత ఉన్న H1B వీసా క్యాప్ పరిధిలోకి వచ్చే అన్ని దరఖాస్తులకు వర్తిస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అయితే H1B వీసా క్యాప్ మినహాయింపు ఉన్న దరఖాస్తులకు రుసుము వర్తించదు అని DHS తెలిపింది. H1B అప్లికేషన్ ఫీజు కాకుండా ప్రత్యేక అదనపు ఫీజుగానే $1,03,265 వసూలు చేయనున్నారు. ఫెడరల్ రిజిస్టర్లో నోట్ను కూడా పోస్ట్ చేశారు. 30 రోజుల వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏడాది చివరికల్లా కొత్త రూల్స్ అమల్లోకి తేవాలని DHS భావిస్తోంది. ఇప్పటికే H1B వీసాపై $1,00,000 ఫీజు వసూలు చేయాలన్న ట్రంప్ సర్కార్ ప్రణాళికకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. అయినప్పటికీ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది ట్రంప్ సర్కార్. ఏటా 65,000 వరకే H1B వీసాలను మంజూరు చేసేలా అమెరికా కాంగ్రెస్ పరిమితి విధించింది. దాన్ని రెగ్యులర్ క్యాప్గా పిలుస్తారు. అమెరికా కాలేజీల నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదంటే అంతకంటే ఎక్కువ డిగ్రీ పొందిన ఉద్యోగుల కోసం అదనంగా 20,000 H1B వీసాలను కాంగ్రెస్ కేటాయించింది. అదనపు వీసాలను కూడా మాస్టర్స్ క్యాప్గా పరిగణిస్తారు. తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదిత ఫీజు కార్యరూపం దాలిస్తే అమెరికాలో స్థిరపడాలి అని కలలుగనే భారతీయ నిపుణులకు షాక్ తగిలినట్లే. అగ్రరాజ్యంలో ఆమోదం పొందిన H1B పిటిషన్స్లో 71% భారతీయులవే. మరోవైపు F1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం పైన కొత్తగా $1,00,000 రుసుము విధించే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. న్యూయార్క్కు చెందిన ఇమిగ్రేషన్ లా సంస్థ ఫ్రాగోమెన్ రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ F1 వీసాతో అమెరికాలో ప్రవేశించి అక్కడ చదువు పూర్తయ్యాక OPT ప్రోగ్రాం ద్వారా తమ రంగంలో పనిచేస్తూ ఉంటారు. ఈ వీసా ఫీజుకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ శేషు గారు. శేషు గారు, నమస్కారం అండి. శేషు గారు, గతంలో కూడా మనం చూసాం ఈ $1,00,000 ఫీజును కోర్టు కొట్టేసింది, దీన్ని తిరస్కరించింది అని కూడా మనం చదివాం కదా. మరి ఇప్పుడేంటి, ఈ ఫెడరల్ రిజిస్టర్లో నోటిఫికేషన్ ఇస్తే డిసెంబర్ కల్లా ఇది అమల్లోకి వచ్చేస్తుంది అంటారా? లేదు అని అంటే మళ్ళొకసారి కోర్టు స్టే ఇచ్చేటువంటి అవకాశం ఉందా? దీనిపైన భారతీయులకి, తర్వాత స్టూడెంట్స్, పేరెంట్స్కి చాలా అనుమానాలు ఉన్నాయి. రోజా గారు, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి ప్రపంచం మొత్తం కూడా ఒక విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. దాంతోపాటు భారతదేశానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే సృష్టిస్తున్నాడు. సహజంగా మనం ఏమనుకున్నామంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి క్లోజ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ట్రంప్ గెలిస్తే కొంత భారతదేశానికి అనుకూలత ఉంటుంది అని భావించాము. కానీ అనుకూలత లేకపోగా అన్ని దేశాల కంటే ఎక్కువగా భారతదేశం పైనే కక్ష పట్టినట్టుగా, పగబట్టినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు మనకు కనపడుతుంది. అది ప్రతి విషయంలోనూ కనపడుతుంది. మొట్టమొదట ఈ ఇరాన్ యుద్ధం కంటే ముందు తను మొత్తం ప్రపంచాన్ని ఒక విధంగా హడలెత్తించాడు టారిఫ్స్ తోటి.
ఆ టారిఫ్లలో భారతదేశం పైనే అత్యధికమైనటువంటి టారిఫ్లు వేశాడు. మనం రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు 25% అదనంగా టారిఫ్ వేసి మొత్తం భారతదేశం పైన 50% టారిఫ్ వేశాడు. కాస్త ఇరాన్ తోటి యుద్ధం మొదలైన తర్వాత మిగతా దేశాలన్నింటినీ వదిలిపెట్టినట్టుగా కనపడింది. మనకి ఇప్పుడు మళ్ళా యుద్ధం అక్కడ కొద్దిగా సద్దుమణిగిన తర్వాత మొదలు పెట్టాడు. అటు కెనడాని 51వ రాష్ట్రంగా అమెరికాలోకి రావాలి అంటున్నాడు. తర్వాత కెనడా పైన పాపం 50% టారిఫ్స్ విధిస్తున్నాడు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో వాళ్ళతో పాటు భారతదేశాన్ని కూడా ఎందుకు వదిలిపెట్టాలనుకున్నాడో ఏమో కానీ భారతదేశం పైన కూడా ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. H1B వీసాల యొక్క దరఖాస్తు ఫీజుని హైక్ చేయాలని ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎంత హైక్ అంటే ఇప్పుడున్నటువంటి దరఖాస్తు ఫీజుకి అదనంగా $1,03,265 అంటే ఇండియన్ కరెన్సీలో గనక దాన్ని మారిస్తే 98,91,000 అంటే 99 లక్షల రూపాయలకు పెంచేటటువంటి అదనంగా దరిదాపు ₹1,00,00,000 ఫీజు అదనపు ఫీజు వసూలు చేసేటటువంటి ఒక నిర్ణయాన్ని అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ప్రకటించారు. అయితే ఇది మొదటిసారి కాదు రోజా గారు, ఇది మొదటిసారి కాదు. 2025 అక్టోబర్ 17న కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడంటే H1B వీసాలకి $1,00,000 ఫీజు కట్టాలని అప్పుడు నిర్ణయించాడు. అయితే ఆ నిర్ణయం వల్ల ఏమవుతుంది అని అంటే భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి పనిచేయాలనుకునేటటువంటి వాళ్ళ కలగానే మిగులుతుంది. తర్వాత భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థుల కల కూడా కలగానే మిగిలేటటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటు అప్పుడు $1,00,000 ఫీజు అనేటటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా వ్యతిరేకించి వాళ్ళందరూ ఏం చేశారంటే అమెరికాలో ఉన్నటువంటి స్టార్టప్లు, అమెరికాలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు, చిన్న సంస్థలు, టెక్నో సంస్థలు వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ జిల్లా కోర్టుకు వెళ్ళారు. అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ $1,00,000 ఫీజు పెంపుకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. దాని నుండి ఫెడరల్ కోర్టుకు వెళ్ళారు. ఫెడరల్ కోర్టు కూడా అమెరికన్ సుప్రీం ఫెడరల్ కోర్టు కూడా $1,00,000 ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు అనేటటువంటి ఒక తీర్పునిస్తే మళ్ళా ఇప్పుడు ఏం చేశారు, దొడ్డిదారిన ఇంకొక మార్గం ద్వారా ఈ $1,03,265 వసూలు చేసేటటువంటి ఇంకొక కార్యక్రమాన్ని, అంటే భారతదేశంలో కూడా ఎప్పుడన్నా సింగిల్ బెంచ్ తీర్పిస్తే ఫుల్ డబుల్ బెంచ్కి వెళ్ళినట్టు, ఫుల్ బెంచ్కి వెళ్ళినట్టు అక్కడ కూడా సుప్రీం ఫెడరల్ కోర్టు, అమెరికన్ సుప్రీం ఫెడరల్ కోర్టు తీర్పిచ్చినప్పటికి కూడా మళ్ళా ఒకసారి H1B వీసాల విషయంలో ఫీజు పెంచేటటువంటి ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే ఈ ప్రతిపాదన వల్ల భారతదేశానికి వచ్చేటటువంటి నష్టం ఏంటి అనేటటువంటి ఒక చర్చ జరుగుతుంది. చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది అని అంటే అసలు ఎందుకు అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఫస్ట్ దాన్ని, తర్వాత భారతదేశానికి ఎట్లా నష్టం జరుగుతుంది అనే 2 అంశాలు చూడాలి మనం. 2 కోణాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటంటే ఈ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మెయిన్ స్లోగన్ ఏంటి అని అంటే అమెరికా ఫర్ అమెరికన్స్, అమెరికా ఫర్ అమెరికన్స్. అంటే అమెరికా అనేది అమెరికా కోసమే, ఇతర దేశాల నుంచి వలసలు వచ్చేటటువంటి వాళ్ళు అమెరికన్ల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు, అమెరికన్ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు, కాబట్టి వలసలకు అడ్డుకట్ట వేయాలి అనేటటువంటి ఒక నిర్ణయం వాళ్ళు తీసుకున్నటువంటిది. దాంతోపాటు లాస్ట్ టైం H1B వీసాలకి $1,00,000 ఫీజు పెంచుతున్నప్పుడు, దరఖాస్తు ఫీజు పెంచుతున్నప్పుడు అక్కడ అమెరికన్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్స్ ఒక మాట అన్నాడు, మీకు గుర్తు చేస్తున్నాను రోజా గారు. ఆ లుట్నిక్స్ ఏమన్నాడంటే అడ్డమైనటువంటి చెత్త ఇతర దేశాల నుంచి అమెరికాలో డంప్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. అది ఎవరిని ఉద్దేశించి అన్నాడు? పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే అక్కడ అమెరికాలో ఒక రేడియో వ్యాఖ్యాత అమెరికన్ జన్మతా పౌరసత్వం పైన ఒక వ్యాఖ్య చేశాడు. ఏం చేశాడు అని అంటే ల్యాప్టాప్ విత్ గ్యాంగ్స్టర్స్ అన్నాడు. అంటే భారతదేశం నుంచి ల్యాప్టాప్ పట్టుకొని అమెరికాకు వస్తున్నటువంటి వాళ్ళని గ్యాంగ్స్టర్స్ అని వర్ణించాడు. ఈ రెండు వ్యాఖ్యలు కనుక మనం చూస్తే ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేటటువంటి విషయం చాలా స్పష్టమైపోతుంది. అది భారతదేశం నుంచి అమెరికాకి వర్క్ వీసా పైన వెళుతున్న వాళ్ళు, భారతదేశం నుంచి ఎడ్యుకేషన్ వీసా పైన వెళుతున్నటువంటి వాళ్ళు, అంటే H1B వీసా ద్వారా పోతున్న వాళ్ళు, F1 వీసా ద్వారా పోతున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి ఈ మాటలు అన్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఎందుకు మనకి ఇబ్బంది ఏంటది అని అంటే, ఫస్ట్ మనకు వస్తున్న ఇబ్బంది ఏంటి అని అంటే ఈ H1B వీసాలు రెగ్యులర్ క్యాప్ ఎంత ఉంటుంది, ప్రతి సంవత్సరం 65,000 పర్మిట్ చేస్తారు.
F1B వీసాలని ఏమంటారు దాన్ని, అది మాస్టర్ క్యాప్ అంటారు దాన్ని. దానికి ఎంత పర్మిట్ ఉంది? 20,000 ఉంది. అంటే హోల్సేల్ గా, అంటే అమెరికాకి అటు పని కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ వెళ్ళేటటువంటి వాళ్ళు 85,000 అనేది ఒక క్యాప్ ఉంటుంది ప్రతి సంవత్సరం అనేది మనకు తెలుసు. అయితే ఈ 85లో ఎక్కువగా ఎవరు ఉపయోగించుకుంటున్నారంటే ఇండియా నుండి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అరౌండ్ 71% ఆర్ గెటింగ్ ద వీసా ఫ్రమ్ దీస్ టూ ఫ్రమ్ ఇండియా. 71%. నెక్స్ట్ ఫాలోడ్ బై ది చైనా 12%. అంటే ఎక్కువ ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? ఈ $1,03,265 కి H1B వీసా ఫీజు పెంచితే ఆబ్వియస్లీ ఇండియా నుండి అమెరికాకి పని కోసం వెళ్లే వాళ్ళపైన, ఇండియా నుండి అమెరికాకి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేటటువంటి వాళ్ళపైన భారం పడుతుంది, వెళ్ళటం ఇబ్బంది అవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం. అయితే అక్కడ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నది ఎందుకు? వాళ్ళు ఇండియా నుండి వచ్చేటటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అమెరికన్ గవర్నమెంట్ ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మన ఇండియా నుండి వెళ్ళేటటువంటి టెక్నోక్రాట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ వాళ్ళు చీపెస్ట్ గా లభ్యమవుతారు. అమెరికన్స్ కంటే తక్కువ వేతనాలకు పనిచేస్తారు కాబట్టి తను మళ్ళా క్వాలిఫైడ్ అండ్ స్కిల్డ్, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుంది. కానీ మీరు అమెరికన్స్ తీసుకుంటే వాళ్ళకి కాస్ట్ బెనిఫిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. రెండోది, అమెరికాలో నడిచేటటువంటి విద్యా సంస్థల్లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు, అది హార్వర్డ్ కావచ్చు, మెసాచుసెట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, వర్జీనియా కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఇండియా నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్లు ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళకి ఫీజుల రూపంలో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు ఈ కారణాల చేత. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నాడు? ఒకటి, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకోవటం, ఏది ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఇట్లాంటి ఫీజెస్ ని పెద్ద ఎత్తున పెంచి. రెండోది, వలసలను అడ్డుకట్టవేయటం. మూడోది, ఇండియా నుండి ఇంత మ్యాసివ్ మైగ్రేషన్ జరగకపోతే అమెరికన్స్ కి అవకాశాలు దొరుకుతాయి కదా అనేటటువంటి ఆలోచన ట్రంప్ చూస్తున్నటువంటిది. బట్ ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయము భారత్ వ్యతిరేక నిర్ణయంగా కనపడుతుంది. మీకు నేను ఉదాహరణకు కొన్ని చెప్తాను రోజా గారు. ఒకటి, టారిఫ్స్ విషయం భారత్ కే ఇబ్బందికరంగా కల్పించాడు. డెడ్ ఎకానమీస్ అన్నాడు. రైట్, శేషు గారు, ఒక రెండు విషయాల గురించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఈ అదనపు రుసుము ఏదైతే ఉందో, $1,00,000 ఈ ఎక్స్ట్రా ఫీజు ఏదైతే ఉందో, అది ఆల్మోస్ట్ అంటే ₹1,00,00,000 పైన. ఈ డబ్బులు కంపెనీలు భరిస్తాయా, లేదంటే ఇండైరెక్ట్గా ఎంప్లాయీస్ శాలరీలో నుంచే వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారా? అది ఒక పాయింట్. రెండోది, ఈ ఓపీటీ పైన ఉన్నటువంటి విద్యార్థుల వాళ్ళ భవిష్యత్ ఏంటి? అంటే ఓపీటీ కోసం ఇప్పుడు వాళ్ళు $1,00,000 ఫీజు వేస్తామంటున్నారు, వీళ్ళకు కూడా అదే వర్తిస్తుందని అంటున్నారు. అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ₹1,00,00,000 అప్పులు చేసి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇది చాలా బర్డెన్ కదా, వాళ్ళ భవిష్యత్ ఏంటంటారు? మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటి అని అంటే, ఇప్పుడు వర్క్ వీసా పైన వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ H1B వీసాకి పెంచినటువంటి ఫీజు మొత్తాన్ని వాళ్ళే కట్టుకోవాల్సి ఉంటుంది. కానీ కంపెనీస్ ఇక్కడ ఉన్నటువంటి ఒక స్కిల్డ్ వర్కర్స్ ని అమెరికాలో ఉన్నటువంటి కంపెనీకి వాళ్ళ సర్వీసెస్ ను వాడుకోవాలని అనుకున్నప్పుడు కంపెనీ ద్వారా పోతే ఆ కంపెనీ ఆ ఫీజును భరించాల్సి ఉంటుంది. కానీ వ్యక్తులుగా వర్క్ వీసా పైన అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వ్యక్తులే పే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా కాకుండా కంపెనీ హెయిర్ చేసుకొని కంపెనీ అక్కడికి పంపిస్తేనప్పుడు కంపెనీ ఆ పెంచినటువంటి ఫీజుని భరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. రెండోది ఏంటి అంటే, ఇక వర్క్ వీసాకు సంబంధించింది అయితే ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి వీసాలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు, చాలా మైన్యూర్ మినహాయింపులు ఇచ్చారు, ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అదేంటి అని అంటే, ఇప్పటికే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు పునరుద్ధరించుకోవటానికి ఈ ఫీజు వర్తించదు, ఈ హైక్ చేసినటువంటి ఫీజు వాళ్ళకి ఏం వర్తించదు అని ఒక మినహాయింపు ఇచ్చారు. రెండోది, ఇప్పుడు అక్కడ ఎడ్యుకేషనల్ వీసాలో అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉండి వాళ్ళు గ్రాడ్యుయేషన్ తర్వాత మాస్టర్స్ కి వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా మినహాయింపు ఇచ్చారు. వాళ్ళు కూడా పాత ఫీజునే కట్టుకోవాల్సి ఉంటుంది, కొత్త ఫీజు అవసరం లేదు అని. రెండోది,
విద్య నుండి అంటే ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళు వర్క్కి మారాలనుకునేటటువంటి సందర్భంలో కూడా బట్ ఈ హైక్ చేసినటువంటి ఫీజు వర్తించదు. బట్ ఇట్స్ ఈ హైక్ చేసినటువంటి ఫీ కేవలం కొత్త వాటికి వర్తిస్తుంది అనేటటువంటి చెప్పారు. కానీ అంటే ఒక ఒక చిన్న ఒక రిపోర్ట్ exemptions ఉంది కదా సార్, ఫ్రాగమన్ అది చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎఫ్ఎన్ ఓపీటీ వాళ్ళకు కూడా ఈ $1,00,000 ఫీజు వర్తిస్తుంది అనేటువంటిది కాస్త ఆందోళన కలిగించేటువంటి అంశం. అదే ఖచ్చితంగా. కానీ చిన్న చిన్న ఎగ్జంప్షన్స్ ఇవ్వటం వల్ల ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఇప్పుడు అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళకి, అంటే రెన్యువల్ చేసుకునేటటువంటి వాళ్ళకి, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ అయ్యేటటువంటి వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు కల్పించారు. కానీ కొత్తగా ఎవరైతే ఈ H1B వీసా ద్వారా వర్క్ వీసా ద్వారా వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇస్ హైలీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఫీజుకి ఇంత అదనంగా ఇంత భారీ స్థాయిలో పెంచటం వల్ల వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, సొంతంగా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన విరమించుకుంటారు. అటు వర్క్ వీసాలో కానీ, ఇటు ఎడ్యుకేషన్ వీసాలో కానీ. రెండోది కంపెనీస్ కూడా ఇంత భారీ వ్యయాన్ని భరించి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ని అమెరికాలోకి డెప్యూటేట్ చేసి పని చేయించుకునేటటువంటి అవకాశం ఉండదు. అందుకే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీస్ వర్రీ అవుతున్నది ఏంటి అని అంటే, వచ్చే భారతదేశం లాంటి దేశాల నుంచి స్కిల్డ్ వర్కర్స్, అది ఇంజనీరింగ్ లో కానీ, టెక్నోక్రాట్స్ లో కానీ, లేకపోతే రిసెర్చర్స్ లో కానీ, లేకపోతే ప్రొఫెషనల్స్ లో కానీ వచ్చేటటువంటి వాళ్ళు రాకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ కి ఇబ్బంది ఎదురవుతుంది. లేకపోతే ఇక్కడ వాళ్ళ కంపెనీస్లలో ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళని, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని అమెరికాలో పని చేయించుకోవాలనుకుంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నది అందుకే వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మొదటిసారి పెంపు ప్రతిపాదన విషయంలో కోర్టుకు వెళ్లారు. బట్ ఇప్పుడు కూడా ఈ పెంపు ప్రతిపాదన పైన కూడా కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. బట్ ఇది అమెరికన్ గవర్నమెంట్ ఎందుకు ఇంత భారీ ఫీజుల ప్రతిపాదన తీసుకొచ్చింది అని అంటే, దాంట్లో ఉన్న వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటి అంటే, అమెరికన్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించటం. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలన్నీ మనం దోచుకుంటున్నాం అనేటటువంటి వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఈ ఫీజు పెద్ద ఎత్తున పెంచడం ద్వారా మైగ్రేషన్ ని ఇంటరప్ట్ చేయొచ్చు, అబ్స్టాకిల్ చేయొచ్చు, అడ్డుపడొచ్చు అనేది ఒక ఉద్దేశం అయితే, రెండోది ఈ వలసల విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నటువంటి సందర్భం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఒక్కటి ఏంటి అని అంటే, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ప్రతి చర్య భారతదేశం యొక్క వ్యతిరేక చర్యగానే కనపడుతుంది, భారత ప్రయోజనాలకు భంగకరంగానే కనపడుతుంది అనేటటువంటి విషయం. ముఖ్యంగా ఈ H1B వీసాల విషయంలో కానీ, F1 వీసాల విషయంలో కానీ అది భారత ప్రయోజనాలను లార్జర్ గా దెబ్బతీస్తుంది అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే మనమే ఈ వీసాని ఎక్కువగా ఉపయోగించుకునేటటువంటి దేశాల్లో, చాలా ఎక్కువ ఉపయోగించుకునే దేశాల్లో భారతదేశం ముందు ఉన్నది. మీకు అమెరికాకి వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య మనం 100కి 71 మంది మనం వెళ్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా? సో ముందు ముందు కూడా ఇలాగే వీసాలు కనుక కఠినతరం చేస్తే ఖచ్చితంగా ఇండియన్ స్టూడెంట్స్ వీటికి భయపడి అమెరికా నుంచి వాళ్ళు కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ ఇటువైపు కంప్లీట్గా చదువుల కోసం అటువైపు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఫ్యూచర్లో మనకు కనబడుతూ ఉంది. ఇప్పటికే అమెరికాకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు బ్రిటన్ ని ఎంపిక చేసుకుంటున్నారు, జర్మనీని ఎంపిక చేసుకుంటున్నారు, జపాన్ ని ఎంపిక చేసుకుంటున్నారు, సౌత్ కొరియాని ఎంపిక చేసుకుంటున్నారు, ఆస్ట్రేలియాని ఎంపిక చేసుకుంటున్నారు. బికాస్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఇట్లాంటి అన్ని నిర్ణయాలతోటి ఇప్పుడు పోయేవాళ్ళు కాదు రోజా గారు, అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు అమెరికాలో మాస్టర్స్ కి వెళ్ళినటువంటి విద్యార్థులు అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవాళ్ళు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ తీశారు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు చేయొద్దు అని అంటే చాలా తీవ్రమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ని పిల్లలు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ నుంచి పంపించినటువంటి తల్లిదండ్రులు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్. ఖచ్చితంగా గతంలో మాదిరిగా కోర్టులో స్టే రావాలి, దీనిపైన ముందుకు వెళ్లకుండా ఉండాలి ట్రంప్ ప్రభుత్వం అని మనం కూడా ఆశిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి శేషు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.